లేవండి? అది నేను క్వశ్చన్ చేస్తున్నానండి. అలాగే పవన్ గారు, ఒకసారి ఉమేష్ గారు మీరు అంటున్నట్టుగానే ఇంతకు ముందు వైజాగ్ కి సంబంధించి కూడా అక్కడ గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది అని తెలంగాణలో మూలాలు దొరికినప్పుడు ఇక్కడ కొన్ని దొరికినప్పుడు తెలంగాణ పోలీసులు వెళ్ళి అక్కడ సోదాలు చేశారు, అక్కడ పట్టుకొని వచ్చిన పరిస్థితి. తర్వాత రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఏవి జరిగినా కానీ వచ్చి వాళ్ళు ఎంక్వైరీలు చేయడం, వాళ్ళు పట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ మరి రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, సిఐడి కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కోర్టుకి డ్రగ్స్ వస్తుంటే ఇంటర్పోల్ కావచ్చు, ఢిల్లీలో ఉన్న సిబిఐ కావచ్చు, వీళ్ళు అలర్ట్ అయ్యి వచ్చారు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఎందుకు అలర్ట్ చేయట్లేదు? ఎందుకు వీళ్ళకి తెలియట్లేదు? ఎందుకు వీళ్ళకి తెలియట్లేదు అనేది ఒక పాయింట్ అయితే, తెలిసిన తర్వాత ఏం చర్యలు చేపడుతున్నారు అనేది ప్రథమమైన పాయింట్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ రోజు నీకు తెలిసింది, నీ రాష్ట్రంలో ఉన్న, మనం క్యాపిటల్ సిటీగా ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న వైజాగ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సిటీ, ది ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ వైజాగ్ అండి, ఫైనాన్షియల్ హబ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న ఎక్కువ రెవెన్యూ నా ఉద్దేశంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసి దాని గణాంకాల్లో కూడా క్లియర్ గా ఉండుంటుంది. ఖచ్చితంగా విశాఖపట్నం అనేది హ్యాస్ ది లయన్ షేర్ ఇన్ ఇట్. సో విశాఖపట్నం ఇలాగ డ్రగ్స్ ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఈ రోజు పట్టుకుంటే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఇంటర్పోల్ కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అదే వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ మీన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టాలరా? కనీసం ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని దృష్టిలో పెట్టుకోండి సార్, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. మీ చీఫ్ సెక్రటరీ గారిని, మీ డీజీపీ గారిని, మీ రాష్ట్రంలో ఉన్న మంత్రుల్ని, వాళ్ళందరినీ ఒక పిలిపించుకోండి సార్, అడగండి సార్ ఏం చర్యలు చేపడుతున్నారో తెలుసుకోవాలని ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రజలకి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసింది అనే మాట నేను అనలేను. ఎందుకంటే రీజను, ప్రభుత్వం చేసిందో లేదో మనకు తెలియదు. సిబిఐ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఇంటర్పోల్, సిబిఐ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. దే హావ్ టు ఆన్సర్ ఇట్. నేను అంటుంది, మనకి విషయం తెలిసిన తర్వాత అట్లాంటి డిటరెంట్ మెజర్స్ ఏమి తీసుకుంటున్నాం అనేది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదండి. 25,000 కిలోగ్రాములకు సంబంధించిన మాదక ద్రవ్యం పట్టుబడితే, ఏదైతే మన రాష్ట్ర రాజధానిని భావిస్తున్న విశాఖపట్నంలో, మీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న విశాఖపట్నంలో, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ హబ్ అనుకుంటున్న విశాఖపట్నంలో 25,000 సంబంధించిన కిలోగ్రాములకు సంబంధించిన మాదక ద్రవ్యాలు పట్టుబడితే, మనం కనీసం ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి సిఎస్ గారిని, డీజీ గారిని, లేదా అక్కడ ఉన్న లోకల్ కమిషనర్ గారిని అందరినీ పిలిచి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏమవుతుంది రాష్ట్రంలో, డ్రగ్స్ ఎందుకు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి, సీ షోర్స్ వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కదా, తమిళనాడులో ఉంది, గుజరాత్ లో ఉంది, లేదా మహారాష్ట్రకు ఉంది, అన్నిటికీ సీ షోర్స్ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి ఎందుకు డ్రగ్స్ అంత మొత్తంలో 25,000 కిలోగ్రాముల మొత్తంలో అంత భారీగా ఎందుకు వస్తుందని అడగాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పెద్దలైన ముఖ్యమంత్రి గారి మీద లేదండి. ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను. అవును, మీరు అన్న కమిషనర్ గారు సిబిఐ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే సిబిఐ వాళ్ళు విజ్ఞప్తి, సిబిఐ వాళ్ళు కోరితే అక్కడ సెక్యూరిటీ